ప్రైజ్ ది లార్డ్. సాయంకాలం ప్రార్థనలో లైవ్లో చూపించిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధనేసయానికి వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రేమ గలేసియానికి వందనాలు. స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభా. నిత్యుడకు తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 తండ్రి. నీతి స్వరూపుడకు తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహాగణుడా నీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు. ఏసయ్యా నీకు స్తోత్రాలు 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 తండ్రి. కనకరం చూపేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. దయగల తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. సృష్టికర్త యెహోవా నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. కనకరం చూపేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలు నాకు తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు యేసయ్యా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. జీవము గల తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్థాపించిన తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆత్మలకు తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. జ్యోతిర్మేడకు తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్వస్థపరిచే యెహోవా నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆదరణాన్ని గ్రహించేసేయా నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. కృపగలేసియా నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహిమగల తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభా ఏ సాయంకాలం లైవ్లో చూపించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యో జరగబోయే లైవ్ అంతట్లో తండ్రి నీ కాపుదల ఉంచాను తండ్రి. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నీ సాకుల్ని తండ్రి అయ్యా మంచిగా వాడుకోమని అడిగినాను తండ్రి. అయ్యా తండ్రి నీ సాకుల మాటల ద్వారా ప్రభా అయ్యా అనేక మంది ఆధారం తండ్రి కలుగుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీ తండ్రి మీరే బలంగా వాడుకోమని అడిగినాం ప్రభా. నీకు వందనాలు. స్తోత్రాలు 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 క్షణించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఎవరైతే తండ్రి కరుణతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్వస్థపరిచాను తండ్రి. అయ్యా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని అడిగినాను తండ్రి. నీకు వందనాలు. స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మా దేశ నాయకులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడిగినాం ప్రభా. అయ్యా తండ్రి ఈ సాయంకాల ప్రార్థనలో ప్రభా ఎవరైతే ఎగ్గిపిస్తున్నారో తండ్రి, ఎవరైతే ఆదరలేని గారు తండ్రి ఉన్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి స్వస్థత పొందటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా లైవ్ తండ్రి అనేక మంది తండ్రి వీక్షించటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ప్రార్థన అంతా మంచిగా జరగటకు సహాయం చేయండి ప్రభా. చిన్ని కొద్ది ప్రార్థన చేసే పరిశుభ్రంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న మంది ఆత్మీయ గీత మార్క్ నుండి 611 పాట పాడుకుందాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం,
నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీరై గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీరై గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతులు యేసయ్యా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువాని, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు 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 తండ్రి, నీకు వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా తండ్రి, సాయంకాలం లేలో తండ్రి, అయ్యా తండ్రి మేము చేస్తున్న ప్రార్థన విన్నపాలు ఆలకించమని అడుగుచున్నాం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా ఎవరైతే ఎగిపిస్తున్నారో తండ్రి, ఎవరైతే నీకు మొరపెడుతున్నారో వారి యొక్క ప్రార్థనలు మీరే ఆలకించమని అడుగుచున్నాను తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా తండ్రి, అందరి విశ్వాసించు వారిని తండ్రి స్వస్థపరిచమని అడుగుచున్నాం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మా దేశాధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
దయచేసి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు యేసయ్యా స్తోత్రాలు తండ్రి. వైరస్ నుంచి తండ్రి ఫంగస్ నుంచి ప్రభా మమ్మల్ని విడిపించండి తండ్రి. ఇంకెవరు తండ్రి వైరస్కి తండ్రి ఫంగస్కి తండ్రి గురి కాకుండా సహాయం చేయండి తండ్రి. ఎవరైతే బాధపడుచున్న వారిని స్వస్థపరచండి ప్రభా. వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇమ్యూనిటీ పవర్ దయచేయండి ప్రభా. నీరసాన్ని తండ్రి తలపోటుని తండ్రి జ్వరాన్ని తండ్రి వాంతుల్ని ప్రభా ఇంకా అనేక మంది సిమ్టమ్స్తో తండ్రి బాధపడుచున్నారు ప్రభు. దయచేసి వారిని స్వస్థపరచండి తండ్రి. స్వస్థపరచండి ప్రభా. తండ్రి నీ శిలువ రక్తంతో తండ్రి వారిని తాకండి ప్రభా. తండ్రి గాయపడిన హస్తలతో వాళ్ళు తాకమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు క్షణించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అమ్మ దేశాధికారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి జ్ఞానం దయచేయండి. ప్రజలను ఎలా కాపాడాలో తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. మెడికల్ డిపార్ట్మెంట్ వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి ఉచితంగా ప్రభా వైద్యం అందుటకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఆక్సిజన్ తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి అంతకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. చండి బిడ్డలను ప్రభా గర్భిణీ స్త్రీలను తండ్రి ప్రత్యేకమైన కాపుదలు ఉంచండి ప్రభా. వృద్ధులకి నీకు తండ్రి కాపుదలు ఉంచండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బయటకు వస్తున్న వారికి నీకు కాపుదలు ఉంచండి ప్రభా. తండ్రి ఇంకా వైరస్ తండ్రి వ్యాపించకుండా తండ్రి మీరే అరికట్టండి తండ్రి. మీరే దాన్ని త్రొక్క వేయండి ప్రభా. తండ్రి మమ్మల్ని తండ్రి మీరే విడిపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు క్షణించుకున్నాం ప్రభా. తండ్రి లైవ్లో తండ్రి ఎంతమంది ప్రార్థనాశ్రలు కోరుచున్నారు తండ్రి. వారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి వారి ప్రతి ఒక్కరిని తండ్రి ఆశ్రతులు మీరే తీర్చండి తండ్రి. వారిని తండ్రి స్వస్థపరిచమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు క్షణించుకుంటున్నాను తండ్రి. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు పలువేల క్రిస్టియన్ వేరు గారి తండ్రి అపార్ట్మెంట్లో తండ్రి కరోనా కేసులు తండ్రి స్వస్థపరచండి తండ్రి. వారిని తండ్రి ఎవరైతే కరోనాతో బాధపడుచున్నారో తండ్రి వారికి కరోనాకు సహాయం చేయండి తండ్రి. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా వారికి వ్యాపించుకున్న తండ్రి వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పలువేళ తండ్రి దీని కుమారి ప్రభా వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ఆరోగ్యంతో ఉండకు సహాయం చేయండి తండ్రి. వారి ప్రతి ఒక్కరి చుట్టూ కాపుదలు ఉంచండి ప్రభా. తండ్రి కాకినాడ నుంచి సత్యనారాయణ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. కాటాడి వరహాలు ప్రభా తండ్రి ఆక్సిజన్ అందుకతండి హాస్పిటల్ బాధపడుచున్నాయి తండ్రి. దయచేసి వారికి ఆక్సిజన్ అంతకు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఎవరైతే ఆక్సిజన్ లేక బాధపడుచున్నారో ఎవరికి ఆక్సిజన్ అంతకు సహాయం చేయండి తండ్రి. హాస్పిటల్లో స్టాఫ్ తండ్రి కాంపౌండర్స్ తండ్రి డాక్టర్స్ తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి తండ్రి ఎవరైతే తండ్రి ఉచితంగా సేవ చేస్తున్నారో ఎవరైతే తండ్రి సేవ చేస్తున్నారో తండ్రి వారిని ప్రతి ఒక్కరిని తండ్రి ఆరోగ్యం ఇచ్చి నడిపించుకోండి తండ్రి. జ్ఞానం దయచేయండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు క్షణించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వీరుల్లో విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి గుండెల్లో తండ్రి ఆ బరువు కొన్నది ప్రభా తండ్రి దాన్ని మీరే స్వస్థపరచండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని కూడా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. తండ్రి ఆ గుండెల్లో తండ్రి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ప్రభా దాన్ని మీరే స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు క్షణించుకుంటున్నాం ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కోటిపల్లి నిర్మల్ జ్యోతి ప్రభా తండ్రి ఆవిడకి ప్రత్యేకమైన కాపుదలు ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు క్షణించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు నీకు వందనాలు తండ్రి. తండ్రి ప్రశాంత్ గారు తండ్రి కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి వారి కుటుంబం అంతా స్వస్థపరచండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఆరోగ్యం ఇచ్చి నడిపించుకోండి తండ్రి. సన్నిధిలో ప్రార్థిస్తున్న వారికి తండ్రి ఆయన ప్రత్యేకమైన కాపుదలు ఉంచిన వారిని స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు క్షణించుకుంటున్నాం ప్రభా. తండ్రి రామచంద్రపురం హదస్స గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి కుటుంబం కూడా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరి అవసరతలు మీరే తీర్చమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు తండ్రి. లంక సుశీలమ్మకి తండ్రి
అయ్యా ప్రభా గాలి పిల్లలండి తండ్రి స్వస్థత దయచేయండి ప్రభా. అయ్యా స్వస్థత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా శేఖర్ గారు కూడా తండ్రి బలహీనత ఉన్న తండ్రి, ఆయన కూడా మీరే స్వస్థపరిచయండి తండ్రి. ముట్టి స్వస్థపరిచమని అడుగుచున్నాను తండ్రి. ఆ బలహీనత నుంచి అయ్యా మీరే విముక్తి దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించుకోవడం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తామరపల్లి తండ్రి విజయదుర్గ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబం కూడా తను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చి నడిపించుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎవరైతే ప్రార్థనాశ్రలు తండ్రి కోరుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. తండ్రి మా దేశంలో తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ తండ్రి, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రభా, తండ్రి సివిల్ డిపార్ట్మెంట్ తండ్రి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి ఆర్మీ ఉన్నవారిని తండ్రి, నేవీలో ఉన్నవారిని ప్రభా, తండ్రి వారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందలు తండ్రి. మా దేశం చుట్టూరు నీకు కాపుదలు ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. మా దేశాన్ని వీరే స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకున్నాం ప్రభా. ఎందరో తండ్రి ఉపవాసం నుండి ప్రార్థిస్తున్న తన వారు మరలు మీరే ఆలకించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరి దైవ శాఖల కుటుంబానికి నీకు ప్రత్యేకమైన కాపుదలు ఉంచాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. వారికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చి నడిపించుకోండి ప్రభా. ఎవరైతే ఇంకా వైరస్తో బాధపడుచున్న వారిని స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు 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 క్షణించుకుంటున్నాం ప్రభా. తండ్రి లైవ్ అంతా తండ్రి మంచిగా తండ్రి జరుగుటకు సహాయం చేయండి, ఆటంకం లేకుండా ప్రభా. ప్రతిదీ తండ్రి క్రమంగా జరుగుటకు సహాయం చేయండి తండ్రి. ఆయన దేవశాఖలు కూడా తండ్రి బలంగా మీరే వాడుకోమని అడిచాను తండ్రి. అనేక మందికి ఆధారం కలిగిన మాటలు చెప్పుటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. లైవ్ అంతా మీరే క్రమంగా జరిపించుకోమని చిన్న కొద్ది ప్రార్థన చేసేది పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయములో మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నవాడా నీకు వందనాలు. దగ్గరగా నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. ఈ సాయంకాలపు నీ సన్నిధిని చేరి వచ్చిన నీ ప్రియులందరికీ మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంతవరకు హర్షిత చక్కగా పాట పాడి దేవుని స్తుతించి ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మనందరం చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. జీవించే దేవునికి, కృప చూపించే దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆయన సన్నిధి మన మధ్య నుండి మనం నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెప్దాం. బాగున్నారా? ఉదయకాలపు వర్తమానం దేవుని సేవకురాలు చిన్ని పాశ్రమ గారు చాలా చక్కటి రీతిలో దేవుని వాక్యాన్ని అందించారు. దేవుని దాసురాలకి బలమైన అభిషేకం తోడైండి నడిపించును గాక. ఆమేన్. వాగ్దానాన్ని ఉదయమే చాలా ఆసక్తితో కొందరు మేల్కొని ప్రభు పరిచర్లోకి వస్తున్నారు. వారిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 4:30 ప్రారంభంలో లైవ్ ప్రారంభించాం. కానీ మీలో చాలామంది హెల్లీగా లేవటం అలవాటు తక్కువ అని మాకు అర్థమయ్యి 5 గంటలకు ప్రారంభించాం. వివేక విజ్ఞాపన సహవాసం. దానికి ముందుగా ప్రభు యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి వాగ్దానం, దేవుని వాగ్దానం ఒక్క 15 నిమిషాలు ముందు పెడుతున్నాం.
కొద్ది మంది వస్తున్నారు, కానీ తర్వాత చాలామంది వందల సంఖ్యలోకి వస్తున్నారు. కానీ నేనంటాను, ప్రారంభం ప్రథమ ఫలంలాగా ఉదయమే జస్ట్ ఆ కొద్ది నిమిషాల్లో బలమైన దేవుని సన్నిధి దినమంతా మనతో వచ్చే వాగ్దానం కొరకు ఎదురు చూడాలని ప్రేమతో మిమ్మలను ప్రేరేపిస్తూ ఉన్నాను. దేవుని ఆత్మతో రేపించబడుతూ మీరు రేయి మొదటి జామున లేచి వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ఈ సాయంకాలపు వేళ దేవుని వాక్యాన్ని జ్ఞానందామా. అపోస్తులైన పౌలు లోకంలో ఎన్నో విషయాలు మాట్లాడుతూ తలబోసి తడిమి 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 మదించి ఎన్నో ఎదురు చూపులు చూస్తూ దైవ భక్తి పట్ల ఎంతో నిష్ఠ కలిగి గమానుయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించి యూదా మతంలో గొప్ప నిష్ఠ కలిగిన వాడిగా నిష్ఠాగ్రష్టిగా తన భక్తిని చేసినవాడు. నిజమైన భక్తి పరులకు దర్శనం దొరుకుద్ది. ఉదయకాలం దర్శనం గురించి మనం విన్నాం కదా. అబ్రహాముకు దేవుని దర్శనం, పౌలుకు దేవుని దర్శనం, జకర్యాకి దేవుని దర్శనం, యెహోషువకి దేవుని దూతల దర్శనం దొరకటానికి దేవుడు కృపనిచ్చాడు. పౌలు ఇంత నిష్ఠ కలిగిన వాడు దైవ దర్శనం దొరికాక మారిపోయి ఈ భక్తి అంతటని ఒక చిన్న అంశంలోకి తీసుకొచ్చాడు. విస్తారమైన భక్తి, మహోన్నతమైన దర్శనం, మహిమ రాజ్యానికి నడిపించడానికి 7 మెట్లు, 9 మెట్లు, 12 మెట్లు, 24 కుర్చీలు దగ్గరికి వెళ్ళటానికి 3 రకాలైన దైవ సంబంధమైన ఆలోచనకు సంబంధించిన విషయాలను రుజువు చేశాడు. చదువుదామా. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 13వ అధ్యాయము 13వ వచనం మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. 13 కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ నిలిచేయి, గెలిచేయి, గమ్యానికి నడిపించేవి 3. ఈ 3 ఏమిటో చెప్తున్నాడు. 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. వీటిలో మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాడు ప్రేమ. ఈ దైవ సంబంధమైన ప్రేమ, ఈ దైవ సంబంధమైన ఉనికి పట్టు అనేది మనం బాగా ఆలోచన చేస్తే ఈ సాయంకాలపు వేళ ఈ 3 శ్రేష్టమైనది ఏటట? ప్రేమ. దేవునికి స్తోత్రం. మనము పశువుల యొద్ద నుంచి పాలును స్వీకరిస్తాం. అది ఆవు కావచ్చు, బర్రె అంటే గేదె కావచ్చు, గొర్రె మేకలు కావచ్చు. ఇలా పాలు ఇచ్చే కొన్ని జీవరాశులు ఉన్నాయి. పాలు తీసుకున్న తర్వాత వాటిని ఉపయోగించుకుంటూ పునరా వాటిని చక్కగా తోడుపెట్టి మజ్జిగ, పెరుగు ఇలా తయారు చేసుకుంటారు. ఇందులో మరొక భాగాన్ని తీస్తారు, వెన్న. ఆ వెన్నను పాలను ఎలాగైతే కాసేరో వెన్నను కూడా కాస్తే నెయ్యిగా మార్చబడుతుంది. అంటే ఇది శ్రేష్టమైనదా? అవును. ఈ శ్రేష్టమైనది ఏమిటంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైనది ప్రేమ. ఈ ప్రేమ శ్రేష్టమైనది అయితే మరి మిగిలినయో పాత నిబంధన కొట్టివేయవచ్చునని మీరు తలంచకండి.
దాన్ని నెరవేర్చుటకే వచ్చి తినన్నాడు ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో ఏది కొట్టివేయట కాదు, అమూల్యమైనది ఏమిటి అనేది వెండి బంగారము, మేలిమి బంగారము అన్నాడు. వెండి అన్నాడు, బంగారం అన్నాడు, దాన్ని ఏమన్నాడు మళ్ళీ మేలిమి బంగారం అన్నాడు. అలాగే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. శ్రేష్టమైనది ఏమిటంటే మేలిమి బంగారము కంటేను అపరంజ కంటేను కోరదగినది ప్రేమ. స్తోత్రం. ఈ ప్రేమ ఎలాగ నాకు సొంతం అవుద్ది? ఈ ప్రేమ ఎక్కడ దొరుకుద్ది? ఈ ప్రేమ నేను ఎక్కడ సొంతం చేసుకోవాలి? ఎలా దొరుకుద్దని మానవుడు ఎన్నో తహనపడుతూ తహతహలాడుతూ ప్రయత్నాలు చేస్తున్నాడు. తీర్థయాత్రలు చేస్తున్నాడు ఆ ప్రేమ కొరకు, భక్తి కొరకు. దాన ధర్మాలు చేస్తున్నాడు. మోక్ష మార్గం ఆ ప్రేమామూర్తిని కలవటం కొరకు ఇన్ని ప్రయత్నాలు చేసినా తృప్తి కావటం లేదు. ఏదో నిష్ప్రయోజనమైనదిగా అనిపిస్తూ ఉంది. ప్రయాణం చేసి యాత్రలు చేసి ఇంటికి వచ్చాక అలిసిపోతారు, అబ్బా కాళ్ళు ఆసిపోయాయి, సరైన ఆహారం దొరకలేదు, ఇలా చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఈ ప్రేమమూర్తిని నువ్వు అలాగ తిరిగి తిరిగి తిప్పల పడక ఆయన నీకు దొరకటానికి మహామహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు. చదువుకుందామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రేమించటములో ఇక్కడ సులువైన పద్ధతిలో మనకందరికీ అర్థమయ్యే రీతిలో ఈ సాయంకాలం ప్రభు నేర్పిస్తున్నాడు. ఏమని? ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. ఇది నశింపక. ఆ ప్రేమ ఎందుకు వచ్చిందంట? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఇక్కడ అంటున్నాడు ఆయన చక్కటి మాటలో, విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. స్తోత్రం. అనుగ్రహించబడ్డాడట. ఎలా అనుగ్రహించబడ్డాడు? ఆయన ఏ విధంగా దొరుకుతాడు అంటే ఆయన పేరు నేను చెప్పాను, అనుగ్రహ పుత్రుడు. చాలాసార్లు నేను వీడియోల్లో మాట్లాడుతున్నప్పుడు లైవ్లో లేదా ప్రత్యేక మీటింగ్లో అనుగ్రహ పుత్రుడు. అనుగ్రహం దొరకాలి, అనుగ్రహం కొరకు ఎదురు చూడాలి, ఆత్మలో ఆనందించాలి. ఆయన అనుగ్రహం దొరికితే నీ వ్యక్తిగత జీవితంలో దైవ పరివర్తన ప్రారంభించబడతారు. నికోదేముకు ఆయన దర్శనము దొరికింది, అరిమత యేషేపుకు ఆయన దర్శనం దొరికింది, సమరే స్త్రీ అజ్ఞానికి ఆయన దర్శనము దొరికింది, సుంకపు గుత్తదారుడికి ఆయన దర్శనము దొరికింది. ఏమైపోయారు వీళ్ళందరూ? మార్పు చెంది. అమ్మా ఏం చెందారు? మార్పు చెంది ఆనందించటం మొదలుపెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు ఆయన? అనుగ్రహ పుత్రుడు. ఆయన పేరేంటి? ప్రేమ. ప్రేమ ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ మూర్తి లోకంలోకి వచ్చి అనుగ్రహ పుత్రుడు ఎలాగొచ్చాడు? యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం భాగంలోకి వచ్చి చూస్తే, క్రిస్మస్ దినాలలో మనము ధ్యానిస్తాం కదూ. నేనంట ప్రతిదినం ఒక క్రిస్మస్. హల్లెలూయా. చదువుదావా తల్లి? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు అనుగ్రహించబడ్డాడట? కుమారుడు. జనతైత కుమారుడు. స్తోత్రం. లోకరక్షకుడు. పాపిని క్షమించి పరిశుద్ధునిగా చేయగలిగిన వాడు.
ఎంత ఘోర పాపినైనను క్షమించగల సమర్థుడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆలోచిస్తున్నామా? మనం ఎలా ఆలోచిస్తున్నాం? మతమనే పిచ్చితో ఆలోచించుకు. అసలు ఎవరు, ఆయన లక్షణాలు ఏమిటి, ఆయనలో ఉన్న దైవత్వం ఏమిటో నీవు గ్రహిస్తే ఈ సాయంకాలపు వేళ ఆహా, ఒక ప్రశాంతమైన వాతావరణం నీ మనసులో చోటు చేసుకుంటుంది. ఆ మనస్సు నీకు ఇస్తే దేవుని సన్నిధిలో నీవు ధన్యుడవు, నువ్వు ధన్యుడవు. ఎవరైనా అనుగ్రహపుత్రుడు. తండ్రి కుమారుడను లోకరక్షకుడిగా పంపటం వల్ల ఈ అనుగ్రహపుత్రుడు లోకాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ వర్ణనాతీతం. ఆయన అందరిలాంటి ప్రేమమూర్తి కాదు. మన అందంగా ఉన్నవాళ్ళని ప్రేమిస్తాం, అందమైన దుస్తులను ప్రేమిస్తాం, అందమైన వాహనాలను ప్రేమిస్తాం. మనకంటే అందంగా ఉన్నవారు, అబ్బా ఎంత బాగున్నారో, వాళ్ళ ఇల్లు ఎంత బాగుందో, వాళ్ళ ఆభరణాలు ఎంత బాగున్నాయో అనుకుంటారు చాలామంది. ప్రియమైన వాళ్ళారా, ఆయన అందరూ ద్వేషించిన వారిని ఆయన ప్రేమిస్తాడు. అబ్బో, ఆయన ప్రేమను వర్ణించటం, వివరించటానికి, ఊహించటానికి, తలంచుకుంటానికి నా తనివి చాలదండి. ఈ ప్రేమమూర్తి పిల్లల శ్రేష్టమైనది ప్రేమ. ఈ శ్రేష్టమైన వాడు ఎవరంటే కుమారుడు. ఆయన పేరే అనుగ్రహ పుత్రుడు. ఈ ప్రేమలో ఉన్న విశిష్టతలను మనము కొంచెం తెలుసుకుందామా? పౌలు ఒక శ్రేష్టమైన ఉత్తరం రాస్తున్నాడు గలతీ సంఘానికి. పిల్లల శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి అని 19 రాస్తారు, 5:19. అదే 5:22 ఆత్మ ఫలము ఏమనగా, స్తోత్రం. ఏ ఫలం అంటండి? ఆత్మఫలం. అద్భుతం. ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలం. ఒకే ఒక పండు, దాంట్లో తొనలు ఉన్నాయన్నమాట అండి. ఫలం ఒక్కటి, తొనలు ఉన్నాయి, లోపల తొనలు ఉన్నాయి. మొదటి తొన పేరు ఏమిటట? ప్రేమ. ఆత్మఫలమేమనగా అని గలతీ సంఘానికి చెప్తున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, పునరా ఇలాగ 9. లాస్ట్ ఆశ నిగ్రహం. ఆత్మఫలం ఎవరు అంటే మన ఆత్మలను రక్షించడానికి వచ్చిన పరభరితమైన మూర్తి ఎవరు? నజరేయుడైన యేసు. స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రేమనే మాట ఎన్నిసార్లు ఉంది? 155 సార్లు ఉన్నట్లుగా కనబడుతుంది. ఇంచుమించు చెప్తున్నాను సుమా, 155 పర్యాయములు కనబడుతుంది. ఏమిటి? ప్రేమ. ఈ ప్రేమమూర్తి ప్రతి కోణములో, ప్రతి విషయములో ఆయన లోకమును ప్రేమిస్తున్నాడు. 2 పునరా ఆయన ఆత్మ ఫలము అనే ప్రేమలో ప్రథమ స్థానముగా ఉన్నాడు. ప్రేమించడములో ప్రథమ స్థానం, ఆత్మ ఫలముల్లో ఆయన ప్రథమ స్థానం. ఈ ప్రథమ స్థానాన్ని మనము సంపాదించుకోవాలంటే ఆయన ఎవరంటే? అనుగ్రహ పుత్రుడు. ఆయన వైపు మనం చేతులు చాపాలి, ఆయన వైపు మనం విజ్ఞాపన చేయాలి, ఆయన నామస్మరణ చేస్తూ ఆయనలో మనము అంకితమైపోవాలి. అంకితమైతే ఆయన ఎడల ఒక అద్భుతం చేస్తాడు. ఈ ప్రేమ ఎంత గొప్పది అంటే, ప్రేమ ఇక్కడ పైన కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. ప్రేమ మత్సరపడదు. నా భార్య పాస్టమ్ గారు అంటాం కదా, మరి ఆవిడ అప్పుడప్పుడు ప్రేమ గురించి మాట్లాడి, ప్రేమ మత్సరపడదు, ప్రేమ అమర్యాదగా
రెండవ వచనం నుంచి చూడండి. ప్రేమ దీర్ఘకాలం ప్రవచనములు కృపారములు కలిగి మర్మములను జ్ఞానమంతయు ఎరిగినను కొండల ప్రకటించు సంపూర్ణ విశ్వాసము గలవారై ప్రేమ లేనివాడు అయితే. వ్యర్థుడను. అంటే ప్రేమ అంటే ఎలాగుంటుందో చూపించాడు. వచ్చిన వాళ్ళల్లా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ప్రేమ, భోజనాలు ఎక్కించుకుంటే ప్రేమ, వాళ్ళకి మంచి భోజనం పెడితే ప్రేమ. ఈ అధవసంతా లోకంలో ఎవరిని కాస్త జాగ్రత్తగా ప్రేమిస్తే వాడే కొంచెం తలపోటుగా తయారవుతున్నాడు లోకంలో. పిల్లరా, క్రీస్తు ప్రేమను మనం కలిగి వివేకముగా ఉండటం మంచిదేమో. స్తోత్రం. నాకు తెలుసు, నన్ను అప్పుడప్పుడు హెచ్చరిస్తారు నన్ను ప్రేమించేవారు. ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తున్నారు మీరు, జాగ్రత్త అంటారు. క్రీస్తే ప్రేమయ్య ఉన్నాడు. ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు, శిష్యులందరినీ ప్రేమించాడు, ఆయన ద్వేషించలేదు. అది కాపాడుకోవలసిన బాధ్యత వారిది. కాపాడుకోకపోతే నష్టపోతాం. ఇక్కడ అంటున్నాడు చక్కగా, బీదల పోషణ కొరకు తన ఆస్తి అంతా ఇచ్చినను కాల్చుటకు తన శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎప్పుడు దాకాని? అన్నీ బాగున్నాడు ప్రేమించడం కాదట, అన్నీ బాగోలేనప్పుడు కూడా ప్రేమించేదే ప్రేమ. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనము విచారించుకొనదు. బాబోయ్, ఈ లక్షణాలు పెట్టి మనం కాటాలో పెడితే మనం ఎవరం తూగుతాం? ఇప్పుడు తేలిపోతాం. ఒక ఆవిడట పాప, ఒక ఆయనకి ఏదో చరిత్ర ఉంది. ఇద్దరు పెళ్ళాలంటే ఆయనకి. ఉన్నారు అప్పుడు పూర్వకాలం రాజుల్లో, అప్పుడు కాలాలు అల్లాటి. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఒకళ్ళతోనే ఆగరాగి ఎడుతుంటే ఇంకిద్దరు ముగ్గురు గొడవలు ఎందుకు, ఎదవ గొడవ. అప్పుడు ఇద్దరు పెళ్ళాలంటే ఆయనకి. ఒక ఆవిడ మా ఆయన అన్నారు. ఏ ఆయన? మాయావిడి. మా పిల్లలంతా మాయే. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరూ పోటీ పడ్డారట. ఒక ఆవిడట వాళ్ళ అమ్మగారింటికాని తెచ్చిన గంగాళం, గాబు, పులారా, తట్ట, బుట్ట, చేట, చీపిరి అన్నీ పెట్టి కాటాలో బాడసాడు. ఆయన చూసేస్తున్నాడు. బోళ్ళు ఆస్తుంది నాకు అంటే. కాటాలో పాపం ఎంత ఆస్తి పెట్టినా కాట ఆయన బరువు సరిపోవట్లేదంట. ఇప్పుడు నీకేముందంటే నాకు ఏమీ లేదని ఆవిడ భక్తి అని ఏదో ఒక పట్టుకొచ్చి అందులో పెట్టిందంట. ఆయన తేలిపోయాడట. అంటే భక్తి ఏం చేసిందంట? భక్తి ఏం చేసిందంట? జయమిచ్చింది. లోక ధనధాన్యాలు ఏమివ్వలేదంటే జయమివ్వలేదు. పులారా, ఈనాడు నీవు లోకములు ఏదో కొన్ని కలిగి ఉన్నావని అహంభావిగా ఉండకు. ఇంక మనకేం పర్లేదు, మనం అన్నీ సమకూర్చేసుకున్నాం, ఎవడ అవసరం మనకు లేదు, మనం జాగ్రత్తగా ఉంటే చాలు అనుకుంటున్నాం. నిజమే. కానీ ఈవేళ సెకండ్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ వెర్షన్ ఎలాగుంది? అసలు ఎవరెవరు మనం పాటుపడు, ఎవరికి ఎవరు ఈ లోకం ఇలా పాడేవారు. నిజంగా ఇప్పుడు ఏర్పడిపోయింది అది. చివరికి ఏసే పరలోకంలోని ఈ వీడియో షూటింగ్ వాళ్ళు కూడా సిస్టంలో ఉన్న అందరూ నవ్వేసుకుంటున్నారు. మీరెంతమంది నవ్వుకుంటున్నారో. ప్రస్తుతం లోకం ఎప్పుడో చూస్తానన్న రాకడ పరిమాణము మన ఎదుట ఉంది. జాగ్రత్త. మనకు పర్లేదు, మనకు అన్నీ బాగున్నాయి, మన దారి మనదే. కృతజ్ఞత లేని జీవితాలు కలిగిన వారు ఎందరో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త. ప్రేమమూర్తితో నీవు అనుభవించవలసిన విధానం అది కాదు. ఏమి కలిగి ఉండాలి? శ్రేష్టమైనది. అక్కడ 8వ వచనంలో ఉంటుందండి,
ప్రేమ శాశ్వతకాలముండును. శాశ్వతముగా ఉండును. ప్రవచనములైనను ప్రేమ శాశ్వతమైనది. స్తోత్రం. ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ పూర్ణుండా శ్రీయేసా ప్రేమలోని దిగించు. ప్రేమ పూర్ణుండా శ్రీయేసా ప్రేమలోని దిగించు. తండ్రితో మేఘపరచి త్వరలో వచ్చి మాదు దేవా. తండ్రితో మేఘపరచి త్వరలో వచ్చి మాదు దేవా. మమ్ము రక్షించు శ్రీయేసా. మమ్ము రక్షించు. నీటి బ్లాక్ నుంచి చిన్న మంద ఆత్మీయ గీత మాలిక 195. శ్రీయేసా మమ్ము రక్షించు. ప్రేమ పూర్ణుడా శ్రీయేసా ప్రేమలోనే దిగించు. ప్రేమ పూర్ణుడా శ్రీయేసా ప్రేమలోనే దిగించు. తండ్రితో మేఘపరచి త్వరలో వచ్చి మాదు దేవా. తండ్రితో అందరూ పాడదాం. మేఘపరచి త్వరలో వచ్చి మాదు దేవా. మమ్ము రక్షించు శ్రీయేసా. మమ్ము రక్షించు. మమ్ము రక్షించు శ్రీయేసా. మమ్ము రక్షించు. ప్రేమ పూర్ణుడా శ్రీయేసా ప్రేమలోనే దిగించు. ప్రేమ పూర్ణుడా శ్రీయేసా ప్రేమలోనే దిగించు. పోగవారికి పాపకు పాపున పడిన వారికి త్రుటి చెవికి. పోగవారికి పాపకు పాపున పడిన వారికి స్వరము వినిపించు శ్రీయేసా. స్వరము వినిపించు. స్వరము వినిపించు శ్రీయేసా. స్వరము వినిపించు. ప్రేమ పూర్ణుడా శ్రీయేసా ప్రేమలోనే దిగించు. ప్రేమ పూర్ణుడా శ్రీయేసా ప్రేమలోనే దిగించు. జీవిత సాగర బంధునిపుడు మునిగి తేలెడు సాధునావా. జీవిత సాగర బంధునిపుడు మునిగి తేలెడు సాధునావా. దరికి చేర్చుమయా శ్రీయేసా. దరికి చేర్చుమయా. దరికి చేర్చుమయా శ్రీయేసా. దరికి చేర్చుమయా. ప్రేమ పూర్ణుడా శ్రీయేసా ప్రేమలోనే దిగించు. ప్రేమ పూర్ణుడా శ్రీయేసా ప్రేమలోనే దేవునికి మహిమ దిగించు. కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవడు ప్రేమమూర్తి. దేవునికి స్తోత్రం.
ప్లరా కొరింథీయులకు రాసిన పుస్తకం 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. స్తోత్రం. అంటే ఫుడ్ నోట్స్లో ఉంది వెంటాడండి. దైవ ప్రేమ ధనాన్ని బట్టి ప్రేమించటం, అందాన్ని బట్టి ప్రేమించటం, పునరా స్థితి పరిస్థితులను బట్టి ప్రేమించటం, ఏదో కలిసి వస్తుందని ప్రేమించటం, నెవర్. అది నా ప్రభుకి ఇష్టమైంది కాదు. కుష్ఠరోగిని ప్రభు ప్రేమించాడు, పాపాత్మురాలను పాపిని క్షమించాడు. పునరా దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన పిల్లలం మనము దైవ ప్రేమను వెంటాడాలి. స్తోత్రం. అప్పుడే దేవుడిని ఎడల గొప్ప కార్యము చేస్తాడు. ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస. ఆ దైవ ప్రేమను, ఆ భక్తిని, ఆ కృపను, ఆ దర్శనాన్ని ఈ ఆవేశములో, ఈ అలసటలో, ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో మనం చేయవలసింది ఏమిటో తెలుసా? పిల్లరా, ఆ దైవ ప్రేమను వెంటాడాలి. పరిస్థితులు ప్రతికూలతగా ఉన్నా, పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తున్నా, పరిస్థితులు నేను కృంగదీస్తున్నా, పరిస్థితుల్లో పిల్లల ఆటంకాలు ఎదురవుతున్నా నువ్వు దేవుని వైపు జాగ్రత్తగా చూడాలి. స్తోత్రం. అలా చూస్తే ప్రభులు వారిని ఒక తెలివైన వాడు, ఒక జ్ఞానం కలిగిన వాడు, శాస్త్రి వచ్చి ప్రభువుని అడుగుతాడు, ప్రభువా అది లోకంలో గొప్పది ఏదయ్యా అసలు ఏది గొప్పది అంటావు అని పరారా చాలా యుక్తంగా కుయుక్తిగా లోక జ్ఞానంతో అడుగుతున్నాడు. మార్కు సువార్తలో ఉంటా చూడండి అన్నమాట. మార్కు సువార్తలో కనపడుతుంది మనకి 12వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము. పైన అడిగాడు. శాస్త్రులలో ఒకడు వచ్చి వారిని తర్కించుట విని ఆయన వారిని బాగుగా ఉత్తరమిచ్చిందని గ్రహించి ఆజ్ఞలలో ప్రధానమైనది అసలు ఏంటి ప్రభు అని అడిగాడు. అడిగితే ఆయన అంటాడు కదా, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు దేవుని ప్రజలారా, దేవుని వెంబడిస్తున్న వారులారా, మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న వారులారా, చదువుకుందామా. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను, ఇదిగో నెంబర్ 1 నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నెంబర్ 2 నువ్వు పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతోను, 3 పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును 4 హ్యాంగిల్స్ ఎటువైపు నుంచి చూసిన అన్ని కోణాల్లోంచి, నలు దిశల నుండి, నలు కోణాల్లో నుండి ప్రభువుని వెంబడిస్తున్న వ్యక్తులకు ఏముండాలట? నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెనది ప్రధానమైన ఆజ్ఞ. స్తోత్రం. ఏ ఆజ్ఞ అండి? ప్రేమ ఏ ఆజ్ఞ? ఆ 10 ఆజ్ఞల్లో ఉన్నాయా? ఆ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఏముంది? ఆజ్ఞలు జాబితా పట్టి ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడైన యెహోవా 10 ఆజ్ఞలుగా 2 రాతి పలకలు ఇచ్చాడు. స్తోత్రం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశమందు కానీ భూమి ఎందు నీళ్ళ ఎందు కానీ ఏ రూపమును నువ్వు సాగేలా పడకూడదు. పునరా నీ తల్లిదండ్రులను సన్మానించుము. నీ పొరుగు వారిది ఏది నీవు ఆశించవద్దు. విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించు. అబ్బో నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. ఇలాగా 10 ఆజ్ఞలు చెప్పితే అసలు మరి ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే అతీతముగా చెప్పాడు. ఇక్కడ 2 సంగతుల్లో కొలిసి చూస్తే ఒకటే అవుతుంది. మళ్ళీ చదవమరి, అక్కడ ఉంది ఇంకో మాట ఉంటుంది. అక్కడ ప్రేమింపవలనదే ప్రధానమైన ఆజ్ఞ. 2వది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియు లేదని అతనితో చెప్పు. ఆ శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పితివి.
అద్వితీయుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేదని నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను ఆయనను ప్రేమించుటయు సర్వాంగ హోమము కంటే, బలుల బలులు కంటెను అర్పించుట కంటే అధిక మగునని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వాంగ హోమముల కంటే, బలుల కంటే ప్రేమ గొప్పది. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ పూర్ణుండా శ్రీయేసా. ఆయన ఎవరైనా ప్రేమమూర్తి. ఆయన ప్రేమమూర్తి. ఆయన మనం ప్రేమిస్తే ఆయన మనం చూసి వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మనం కనికరించే దేవుడు. స్తోత్రం. ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన బాహు మనందరికీ తోడుగా ఉండి దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలో శ్రేష్టమైనది ఏంటట? ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమను నువ్వు సొంతం చేసుకుని ఆత్మీయంగా వర్ధిల్లు. ప్రభు నిన్ను, నీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఇక్కడ 3 సంగతులు మనం జ్ఞాపకం: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇందులో శ్రేష్టమైనది ఏంటంటే ఇప్పుడు ప్రేమ అన్నాడు. మరి 2 విడిచిపెట్టేద్దామా? జస్ట్ వాటిని కూడా పరిశీలన చేద్దాం. విశ్వాసము. చెప్పండి చెప్పండి చెప్పండి. విశ్వాసము 231 సారి బైబిల్లో ఉన్నట్లుగా కనపడతా ఉంది, కొంచెం అటు ఇటులో. పునరా విశ్వాసము అనే మాట చాలా గొప్పది. స్తోత్రం. మోషే దేవుని పనికి వెళ్ళటానికి నేను యోగ్యుడిని కాదు అంటే, లేదు వెళ్తావు అంటే ఆ పనిని చేయటానికి అతనికి ఏం కావాల్సి వచ్చింది? విశ్వాసం. మనం కూడా అంటారు, మీ విశ్వాసులు ఇప్పుడు ఇలా వెళ్ళారండి అంటారు. మీ విశ్వాసులు వచ్చారు, మీ విశ్వాస బృందం అంటారు. దీనికి పేరేంటో తెలుసా? విశ్వాసులు అంటే ఒక విలువైన రాజ్యమునకు ప్రయాణము చేస్తున్న యాత్రికులు వీళ్ళు. ఆ గుంపులో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ గుంపులో ఎక్కిపోవటానికి విశ్వాసమును మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ, మనం ఎంతవరకు విశ్వాసులు నిలిచాం, మన భక్తి ఎంతవరకు మనం నడిపిస్తుంది, మనము జాగ్రత్తగా చూద్దాం. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. చాలు చాలు చాలు. మనకు కూడా విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదట? మనుషుల జ్ఞానమును ఆధారం. ఎందుకు? ఎందుకంటే బైబిల్లో చెప్పింది. ఓల్డ్ టెస్ట్మెంట్ ఓషియా ప్రవచన గ్రంథంలో, న్యూ టెస్ట్మెంట్ రోమా పత్రికలో, అలాగా ఒక 3-4 పర్యాయంలో విశ్వాసం అనే మాట ఎలా చేస్తుంది? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మమ్మల్ని అంటారు కొందరు, అంటే ఎక్కువ మంది లోకంలో, మీరు అమెరికా డబ్బు వస్తుందంట కదా అంటారు. పాపం ఆవిడే బ్యాంకులో మేనేజర్లా మాట్లాడుద్ది. మనకేదో ఆ చెక్కు మనం అప్లై చేస్తే ఆవిడ దానికి అమౌంట్ పే చేసినట్టు. కానీ తింగరే లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ అంటేనే విశ్వాస పరిచర్య. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ అంటే విశ్వాసం. మందిరం కడితే అడగం, సభలు పెడితే అడగం, దైవ కార్యక్రమాలకు అడగం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన టీంకి తెలియజేస్తాం ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ బలహీనలైన వారికి కొంచెం కొంచెం పంపిస్తున్నాం, ఎక్కువగా కాదండి. ఫస్ట్ విడత అందరికి వెళ్ళింది, మరి కొంచెం ఇంకా రికవర్ అవ్వలేను, రెండోసారి కూడా స్టార్ట్ చేసాం. పిల్లరా దానికి ఆల్రెడీ ఈ వాయిస్ ఉన్నవారు పిల్లరా, ఒక బాబు, మరొక తమ్ముడు, మరొక అమ్మగారు, ముగ్గురు
వారికి శక్తికి లోపం లేకుండా కొంచెం డొనేషన్ పంపించారు. మరి అందరితో సరిపోద్దా? కాదు, ప్రభు వైపు చేతులెత్తుతున్నాం. ఆల్రెడీ ఏప్రిల్ 22 నుంచి ఈ క్యాంపస్లో పరిచర్య ఆపేశాం. నెల ప్రార్థనలు, ఆదివారం ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు అన్నీ ఆపేశాం. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. ఎవరి వైపు ఎవరిని అడగం. ఏ సమయానికి ఏం కావాలో ప్రభు ఇస్తాడు. ప్రార్థన 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 ప్రార్థన. కొంతమంది అంటారు అక్కడి నుంచి వస్తుందండి, ఇక్కడ ఏంటో ఎక్కడి నుంచో ఒక స్థలానికి వస్తుందండి. అదే పరలోకపు గవిని, అదే దేవుని పొలము, అదే దేవుడే మాకు యజమానుడు, మా ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగల సమర్థుడు. పిల్లలారా, దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ఆయన మనుషులు జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని మాటలాడుచున్నాను, సువార్తను ప్రకటించుచున్నాను. జ్ఞానయుక్తమైన తీయల మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు. ఏదోనండి అలాగ రోజులు గడుపుకుంటున్నామండి. నా ప్రభు పరిచారకుడుగా అలా అనకూడదు. ఏదో మీ దయ వల్లండి. రే 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 బాబు భక్తుడా, సృష్టికర్త అయిన దేవుడు అవమానపరుస్తున్నావు, జాగ్రత్త. ఒక పాస్టరయ్య గారు కానీ, ఒక పాస్టమ్మ గారు కానీ దేవుని దర్శనము కలిగిన వారు ఎవరో కూడా, అది విశ్వాస బృందం అవ్వచ్చు, లేదా గొప్ప ప్రార్థనా పరులు అని చెప్పుకునే పాస్టయ్య గారు అవ్వచ్చు, ఎన్నడూ అలాగా మాటలాడితే నువ్వు ఆరాధిస్తున్న దేవుని అవమానపరుస్తున్నావు, జాగ్రత్త. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ఆయన మీద ఆనుకో. ఒకసారి అబ్రహామును గురించి ఆలోచించండి. అబ్రహాముకి పనివారు 2000 మంది ఉన్నారు ఇంచుమించులో, తెలుసా? 318 మంది యుద్ధానికి సంబంధించిన యుద్ధ యోధులు. పశువుల కాపర్లు మరి ఎంతమంది ఉన్నారు, ఒంట్ల కాపర్లు ఎంతమంది ఉన్నారు, చాలా చాలా విషయాలు మాట్లాడాలి. కానీ అబ్రహాము ఎక్కడున్నాడట? గుడారములో, మొదటి స్థితిలో, మొదటి దర్శనములో. మరి ఇన్ని ఉన్నాయి కదా అబ్రహాము గారు. వెండి పాత్రలు, గుర్రాలు, రథాలు, సైన్యం, పనివారు ఎంతమంది ఉన్నారు కదా. ఉండనివ్వండి. ఆ మమ్రే అనుభవం నాకు చాలా గొప్పది, స్తోత్రం. ఆ బలిపీఠం దగ్గర మోకరించడం నాకు చాలా దైవ నీతి దర్శనం. గుడారములో ఉండి ఎదురు చూస్తున్నాడట, స్తోత్రం. అమ్మా, విశ్వాసము గలవాడై అబ్రహాం ఏం చేస్తున్నాడట? ఎబ్బెది పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి అన్నమాట. ఒక్కసారి మళ్ళీ పాఠంలోకి వచ్చేస్తాను. ప్రభు సన్నిధిలో దేవుని యొక్క కార్యాలను మనం వివరించడానికి, వినటానికి, శక్తి కలిగి ఉండటానికి. పునరా దేవుని సన్నిధిలో విశ్వాసం బట్టి అతడు ఆ వాగ్దానమునకు సమాన ఇస్సాకు యాకోబులను గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏం కావాలి నాకు ఈ గుడారములో ఉన్నా లేకపోయినా? పునరా కొందరు రోడ్డు పక్క ఉన్నారు, కొందరేమో పిల్లల చెట్ల కింద పడుకున్నారు, ఎక్కడెక్కడో నివసిస్తున్న వాళ్ళు నిద్రపోతున్నారు, మనం నిద్రపోతున్నాం. కానీ అబ్రహాం ఎక్కడున్నాడట? పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడట. పునరా ఎదురు చూపులో ఉండాలి, ఆ నిరీక్షణలో ఉండాలి, ఆ దర్శనము కలిగి ఉండాలంటే ఏముండాలి? తనకి విశ్వాసం. ఈ విశ్వాసం ఎక్కడున్నాడు? గుడారంలోనే ఉన్నాడు. పునాదులు గల పట్టణము నాకుంది, అక్కడికి వెళ్తా, ఆ స్థలానికి వెళ్తాను. ఏమి కావాలి అంటే విశ్వాసము, విశ్వాసం, విశ్వాసం. పునరా మన విశ్వాసం ఒమ్ము కాకూడదు. నువ్వు సూట్లు వేసుకున్న సంతోషమే, బూట్లు వేసుకున్న సంతోషమే, నాకేం ఇబ్బంది ఏం కాదు. విశ్వాసం ఎలా ఉండాలి? కనాను స్త్రీలా ఉండాలి. చదువుతారా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో,
అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎంత అద్భుతం అని మనం చూస్తే పిల్లరా, ఈ స్త్రీ ఎంత గొప్ప దృఢ నిశ్చయత కలిగినది. అమ్మా నీ విశ్వాసం 28లో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే తన కుమార్తె స్వస్థత నొందెను. ఎవరు ఈమె? కనాను స్త్రీ. స్తోత్రం. ఇగో ఆమె ఎంత బ్రతిమాలినా, నీకు నేను చేయనంటున్నా సరే ఆమె ప్రాధాయపడుతుంది. మనము విశ్వాసములో ప్రభువును మనము ప్రాధాయపడి, ఎలా పోల్చాడు? అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టు ముక్కలో కుక్క పిల్లలకు ఏ తగునా అంటే ఆమె ఏమంటుందో చూడండి. అవును నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద నుండి పడు ముక్కలను తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. విశ్వాసములో పిల్లరా ప్రార్థన చేద్దాం, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. దేవుని చిత్తం అయితే జరుగుద్ది, లేకపోతే ఇంకే చిత్తం ఉండదు. నీ చిత్తం ఎంత అని. ఊరు వెళ్తున్నాడు అనుకోండి, అమావాస్య వచ్చేసింది వేళ. అమ్మ ఏమొచ్చేసిందంట? అమావాస్య వచ్చేసింది వేళ. ఏమా వెళ్ళకూడదా? చీకటి అంటే సైతానండి అంటారు ఒకళ్ళు. నీ విశ్వాసం మట్టుకొట్టుకుపోయింది. నీకు అమాసలు అష్టములు ఎన్ని అడ్డొచ్చేస్తున్నాయి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ పందెపు రంగములోపుగా పరిగెడితే నీకు అడ్డుగా వచ్చినవన్నీ తొలగిపోతాయి, దాటుకుని వెళ్తాం. విశ్వాసము గలవారై మన ప్రయాణము చేయాలి. దేవునికి ఘనమైన మహిమ కలుగునుగాక. విశ్వాసము, ఈ విశ్వాసము ఒమ్ము కాకూడదు. ఈ విశ్వాసము స్థిరమైనదిగా ఉండాలి. విశ్వాసం అనే మాట బైబిల్లో రమారమి ఎన్నిసార్లు ఉందని చెప్పాను? 231 పర్యాయం కనపడుతుంది. పునరా దయించి దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుందండి. అసలు విశ్వాసం అనే జాబితా పట్టి చూడాలంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ చాలా విషయాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమనుంది అంటే, దేవునికి ఘనమైన మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. 33వ వచనంలోనికి రండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. రాజ్యములను విశ్వాసము ద్వారా, కేవలం విశ్వాసము ద్వారా. చూడండి, మొన్నే ఇశ్రాయేలులు యూదులకి యుద్ధం జరిగింది. దాన్ని ఏదో ఆపినట్టున్నారు. ఆపితేనే ఆర్పడం జరుగుద్ది, లేకపోతే ఒకళ్ళకొకళ్ళు బాంబులు వేసుకుంటామే. రాజ్యముల మీదకి రాజ్యాలు లెగిస్తున్నాయి. చైనా వాడికి ఇండియాకి యుద్ధం అని ఎన్నోసార్లు సరిహద్దులో మోహరిస్తారు. పాకిస్తాన్కి మనకి, బంగ్లాదేశ్కి మనకి ఎన్నో రకరకాల యుద్ధాలు, నెమ్మది లేని జీవితాలు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్లను మూసిరి, అగ్ని బలమును వాళ్ళు చల్లార్చిరట. ఏంటి స్తోత్రం! ఎవరు వీరందరూ? విశ్వాస వీరుల జాబితా ఇంచుమించు 39 విశ్వాస వీరుల జాబితా కనపడుతుంది ఇక్కడ. 40 వచనాలు, 26 పర్యాయముల విశ్వాసం అనే మాట కనపడుతున్నప్పటికీ ఇక్కడ ఏముంది అని మనం చూస్తే,
విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. సింహముల నోళ్లను మూసిరి. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? గిజ్జోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, వారిని గూర్చి ఇంకా ఎందరో భక్తులు ఉన్నారు. స్తోత్రం అని పైన రాయబడి ఉంది. విశ్వాసము ద్వారా రాహాబు, ఇలా ఇత్యాది భక్తులను మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈ విశ్వాస వీరులు జాబితాలోకి వచ్చి మనం చూస్తే కొంచెం ఇక్కడే 35వ వచనంలో ఒక మంచి మాట చూడండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మళ్ళీని పొందిరి. అయ్యో బాబోయ్, చచ్చిపోయిన బతికించేసుకుంటామే, ఇది ఏమన్నా సామాన్యమైన విషయమా అంటే నిజమే. మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తమును సాధ్యమే కదా. యాయిరు కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. నమ్మిక మాత్రము ఉంచు అన్నాడంతే. విధవరాలు కుమారుడు పాడి మీద మోసుకుపోతున్నాడు. పునర ఆమె బిడ్డను మళ్ళీ ఆమెకు బిడ్డను అప్పగించాడు. 4 రోజులైపోయింది. అమ్మగారు ఎన్ని రోజులైపోయింది? 4 రోజులైపోయింది. కుళ్ళి వాసన వస్తాడు అని అక్క చెప్తుంది, మార్తక్క. ఆవిడ చెప్పింది ఏమాత్రం తప్పుగా నిజం చెప్పింది. మరి ఏమో పాదాల దగ్గర పట్టుకుని మరి ఏడుస్తుంది. ఎక్కెక్కిపడి ఏడుస్తుంది. అందరూ ఏడుస్తున్నారు. అక్కడ అంటున్నారు వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇన్ని అద్భుతాలు చేసిన ఆయన లాజరును బ్రతికించవచ్చు కదా. రకరకాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆయన సిలువలో ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నారు. మనుషులుగా మాట్లాడుకుంటూ వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి కానీ నోటి మాటలను బట్టి తీర్పు ఉందని మర్చిపోకు. స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పిల్లారా, ఇక్కడికి వచ్చి మనం చూస్తే అమ్మా, స్త్రీలు పునరుద్ధానము వలన తన వారిని మళ్ళీ పొందుకున్నారట. బాగుంది. స్తోత్రం. విశ్వాసులు గొప్ప కార్యాలున్నాయా? పిల్లల రాజ్యములను జయించిరి, సింహాల నోళ్లను మూసిరి. చెప్పండి, అగ్ని బలమును చల్లార్చిరి. చాలా విషయాలు ఉన్నాయి. దానియేలు ప్రవచన గ్రంథంలో సింహాల నోళ్ళు ఎలా మూయబడినాయి చాలాసార్లు విన్నావా? మరి మరొకసారి విను, నీ విశ్వాసంగా స్థిరపట్ట బాగుంటుంది. పిల్లరా, దేవుని సన్నిధిలో ఎందరో కొత్తవారు, అసలు యేసు అంటే తెలియని వారు లైవ్లోకి వస్తున్నారు. తెల్లవారుజాము 50-60 మంది, ఒక 150 మంది వరకు, దగ్గర 200 మంది ప్రజలు వస్తున్నారు ప్రభు సన్నిధిలో. వారికి దేవుని వాక్యం అవసరం, నీకు కూడా చాలా అవసరం. ప్రతిదినము దైవ మన్నాను భుజించండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక్క మాట సహాయం చేయండి. ఇటు శాసనము సంతకము చేయబడి దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రార్థనా స్తుతులు, విజ్ఞాపన చేస్తున్నాడు, ఆర్భాటంగా ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనంలో చూస్తే ఆ మనుషులు గుంపు కూడా దానియేలును దేవునికి ప్రార్థించటయు ఆయన బతిమాలుకుంటయు చూశారు. ఒక్క మాట 13వ వచనంలోకి వచ్చేయండి చాలు. 13వ వచనం, అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఆ దానియేలు నిన్నే గాని, రాజు దగ్గరికి వచ్చారు, నిన్నే కాని నీవు పుట్టించిన శాసనమునే కాని లక్ష్య పెట్టక అనుదినము 3 ప్రార్థన చేయుచు యథావిధిగా ధూపదీప నైవేద్యాలు, ప్రార్థనలో తడిమడి మోకాళ్ళ అనుభవం, విజ్ఞాపనలో యెహోవాకు చెల్లిస్తా ఉన్నాడు. 30 దినాల వరకు ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి దండం పెట్టకూడదు. దేవుడు రాజే మనకి అంటే అవును కాదని ఎవరన్నారు? కానీ నాకు దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు
ప్రభు సృష్టికర్త అయిన వాడే నా ప్రభు, నా రాసు, నా కాపరి. ఆయనందే విశ్వాసం ఉంచుతాను, అందరినీ గౌరవిస్తాను తప్ప ఆయనకంటే ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వను అని ఖచ్చితంగా దానియేలు దృఢ నిశ్చయతతో విశ్వాసవీరుడిగా ప్రార్థనలు గడుపుతూ ఉన్నాడు. గడుపుతుంటే వాళ్ళందరూ దండుగా వచ్చేసి, నిన్నే గాని నీ శ్వాస లక్ష్య పెట్టక అనుదినమును మారు ప్రార్థన చేయొచ్చు రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలు పడుతున్నాడు. అయ్యో, దానియేలు ప్రార్థనాపరుడు, దానియేలు దైవ ప్రత్యక్షత కలిగిన వాడు, దానియేలు దైవ సంపన్నత కలిగిన మనస్సు కలిగిన వాడు. అతను ఎలా ఈ శ్రమ నుంచి బయటికి తీసుకురావాలి, అయ్యో నా ప్రయత్నం నేను చేస్తాను, దానియేలు ఎలాగైనా సరే ఉరిశిక్ష పడకుండా నేను తప్పిస్తాను అని ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా, 2008 సంవత్సరంలో అప్పుడు అంటే ఇంచుమించులో 13 సంవత్సరాలు నాటి మాట, హైవేలో ఇంచుమించు అనగా గుంటూరు దాటేసి అలాగా నెల్లూరు ఆ ప్రాంతాలకు వెళ్ళేటప్పటికీ ఆ హైవేలో వెళ్తున్న లారీలను అడ్డగొట్టి దొంగల ముఠా ఆ లారీ డ్రైవర్ని, క్లీనర్ని చంపేస్తాం, రకరకాల హింసలు పెట్టి ఆ లారీల మీద ఉన్న మెటీరియల్ అన్నీ కూడా వాళ్ళు అమ్మేసుకుని లారీలు కూడా పాటలు ఎడగొట్టి అమ్పాడేస్తారు. దొరికేశారు వాళ్ళందరూ, 12 మంది 13 దొరికేశారు. మన వాళ్ళందరికీ ఉరిశిక్ష అమలు జరిపింది ఒంగోలు కోర్టు. మరి ఏమైందో తెలియదు, కానీ ఆ రోజు నేను నా మనసులో చాలా బాధపడ్డాను. దొంగతనమునకు నాశనమునకు హత్యకు వస్తాడు. ఎందుకు దేవుడిని యథార్థంగా పుట్టిస్తే, ఎందుకు ఆ విలాసాల వల్ల, వినోదాల వల్ల, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ వల్ల మహిమరాజ్యానికి వారసులుగా లేకుండా బ్రతుకుని అపార్థం చేసుకుని జీవితం అంతా కూడా దుర్వ్యాపారానికి లోనేవి నాశనపాత్రుడికి ఎందుకు అప్పగించుకుంటున్నావు? నాకు ఆ రోజు చాలా బాధగా అందరూ ఉరి తీసేస్తుంది. నిజమే, మరి ఆ లారీ డ్రైవర్ని, క్లీనర్ చంపేస్తే వాళ్ళ కుటుంబాలు ఎంత ఏడ్చారు. ఈరోజు నిన్ను ఉరి తీస్తుంటే నీ భార్య బిడ్డలు ఎంత ఏడుస్తారు. నువ్వు చేసిన అతిక్రమానికి అటువైపు కుటుంబాలు ఏడుస్తున్నారు, ఇటువైపు నీ కుటుంబాలు ఏడుస్తున్నారు. ఎందరో నాయకులు, కోర్టులు, పోలీసులు నీ గురించి ఎంత అలసిపోతున్నారు. చేసేది ఒక తప్పు, ఒక చిన్న జీవితం కొరకు జాగ్రత్త మార్చుకోండి. ఈరోజు వాక్యం వింటున్న మీలో అలాంటి అవినీతి జీవితం, అలాంటి దుర్వ్యాపార జీవితం, అలాంటి ఆయాస్కరం జీవితం మార్చుకుంటే నీ కొరకు పాటుపడేవాళ్ళు ఉంటారు, నీ కొరకు చేతులెత్తేవారు ఉంటారు, నీ కొరకు ప్రార్థించేవారు ఉంటారు, నీ కొరకు విజ్ఞాపన చేసేవారు ఉంటారు. మర్చిపోకు తమ్ముడు, నీ కొరకు ప్రార్థించేవాడు. దానియేలు మంచివాడు కాబట్టి రాజు కలత చెందుతున్నాడు. నా ప్రభు కొరకు అది అరిమతయేషేబు ఆ పిల్లరా ఇచ్చాది వారు సమాధి చేస్తా ఉన్నారు. మంచి వారి కొరకు మార్గాలు తెరవబడి ఉంటాయి. నీ జీవితంలో మంచిని సంపాదించుకో, చెడును కరగది. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుందండి, 16వ వచనం సహాయం చేస్తావమ్మా. అంతటి రాజు ఆజ్ఞేయగా వంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. చచ్చాడు. పీడ వదిలింది. ఒరే పార్టీ చేసుకుందాం, సెంటర్లోకి వెళ్ళాలని పెట్టరా. అయ్యో సెంటర్లో కర్ఫ్యూ సార్, లాక్డౌన్ అండి, ఏమీ లేదండి. బ్రాందీ షాపులు, బీర్లు, బిర్యానీ లేదు, గోంగూర పలావు లేదు, ఏమీ లేదండి. మరి ఇంత మంచి శుభవార్తగా ఏమీ లేదంటాడు. మరి ఏం చేయమండి? పండగ చేసుకుంటా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దానియేలు సింహాల గృహలో ఏం చేస్తున్నాడు? ఆ ఇబ్రీ పత్రికలో చదివాం కదా, సింహాల నోళ్లను మూసేను. స్తోత్రం. దానియేలు సింహాల గృహలో పడవేసేటప్పటికి సింహాలన్నీ కూడా ఎక్కిలాడుతున్నాయి. ఎవరినో వేస్తున్నారు. ఈరోజు ఏదో తీర్పు జరుగుతుంది, మనకు పండగ అనుకుంటున్నాయి. తీరా లోపలికి వెళ్ళేటప్పటికి దానియేలు ఏ వాసన వస్తున్నాడు? దైవ సంబంధమైన పరిమళ సువాసన. దానిలోంచి ఎవరు కనపడుతున్నారు? దైవ శక్తి కనపడుతుంది, ఒక ప్రచండమైన అభిషేకం కనపడుతుంది, ఒక తేజస్సు కనపడుతుంది. ఓ సింహాలు కళ్ళు భయభ్రీతులు చెందుతున్నాయి. వీడు మనుషుడు కాదు, వీడు సాక్షాత్తు దైవమే, వీడు జోలికి ఏమి వెళ్తామని సింహాలన్నీ కూడా ప్రశాంతంగా మౌనంగా
అంటే కదా అవి కూడా అనకుండా అలాగా ఉన్నాయి. ఆశ్చర్యం. తెల్లవారిపోయింది, చూడండి చచ్చాడు, పీడ వదిలింది అని పండగ చేసుకుందంటే 21వ వచనంలో చూడండి, కొంచెం సహాయం చేయండి. అందుకు దానియేలు విశ్వాసము విశ్వాసము విశ్వాసము. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక. ఏం రాజుగారిని ఎందుకు అలాగంటున్నాడు? తెల్లవారగానే రాజు మేల్కొని లేచి సింహాల గృహ దగ్గరికి వచ్చే ముందు రాత్రి పండగలు, పబ్బాలు, మేళతాళాలు, టీవీలు, డివిడీలు. అప్పుడు ఏంటంటే తాన్న అనేది పాటలు పాడేవాళ్ళు ఉండేవారు అన్నమాట. ఏమీ లేవు, నాకు మనసు బాగలేదు, ఎక్కడ పొండే అని లోపల పోయి, యెహోవా దేవా సృష్టికర్త, నేను నమ్ముకున్నా, నీ దాసుడు దానియేలును రక్షించిన ఆయన, నేనేం చేయగలను, నా వల్ల కూడా ఏం కాలేదు, వీళ్ళందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ గట్టోళ్ళు బాబయ్య, నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, నువ్వే కాపాడుకో దానియేలు దేవుడా అని ప్రార్థన చేసుకున్నాడట. చేసుకుని ఉదయమే లేచి వచ్చి దానియేలును పిలిచి, జీవమగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. లోపల నుంచి స్వరం వినబడుతుంది, చదవమ్మా, లోపల నుంచి స్వరం వినబడుతుంది. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. నీ దృష్టికి నిర్దోషిగా ఉన్నానా రాజా అన్నాడమ్మా. ఇప్పుడు కూడా రాజును గౌరవించట్లేదు. ఏంటంటే ముందు ఆదీక్షత దేవునికి, ఘనత దేవునికి, మహిమ దేవునికి, కృపా అభిషేకాలు నా మీదకి రావాలంటే విశ్వాసముతో ఆయన వైపే నువ్వు చేతులెత్తాలి, ఆయన్ని ఆరాధించాలి. ఎవరు వారు? విశ్వాస వీరులు. దేవునికి స్తోత్రం. మనం మన జీవితాల్లో కనాన స్త్రీ ఏం కలిగి ఉంది? విశ్వాసం కలిగి ఉంది. దానియేలు ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం కలిగి ఉన్నాడు. మృతులైన తన వారిని మళ్ళీ సమకూర్చుకున్న వాళ్ళు ఎవరు? స్త్రీలు. ఎవరు? మార్తా, మరియా, ఇంకా అలాంటి వాళ్ళు, భక్తకోటి సమాజం. విశ్వాసము ద్వారా నీవు రాజ్యాలను జయించాలి, సింహాలను మూయించాలి. విశ్వాసము జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట చెప్పి త్వరగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞానిందామా? నిరీక్షణ. మూడో మాట ఏంటి చెప్పండి? నిరీక్షణ. జాగ్రత్తగా ఉండాలి. నిరీక్షణ చదవండి. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని పెద్దలు సాక్ష్యము. దేవునికి స్తోత్రం. మూడో మాట నిరీక్షణ. 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ప్రేమను ప్రథమ స్థానంలో పెట్టాను ఎవరైనా? నజరేయుడైన యేసు. 2 విశ్వాసం, మన జీవితాలు. 3 నిరీక్షణ, మనం ఎదురు చూడాలి. ఒక రాజ్యం ఉంది, ఒక నిశ్చలమైన రాజ్యం ఉంది, దాని కొరకు ఎదురు చూడాలి. త్వరగా నేను కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఏమని ఉంది అని మనం చూస్తే, నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోకి వచ్చి మనం చూస్తే, నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. విశ్వాసమును బట్టి నిరీక్షించు వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. నీ సాక్ష్యం స్థిరపడాలంటే విశ్వాసం ఉండాలి, 2 నిరీక్షణ ఉండాలి. 2 అన్నదమ్ములండి, కుడి చేయడం చేయలాంటిది. యాకోబు పత్రికలో ఉంటాడు, నాకేమో క్రియలు ఉన్నవి, నీకు విశ్వాసం ఉందంటే కుదరదు, ఎవరిది వాళ్ళదే. జెస్సీ అంటుందంట, నేను లెక్కల్లో పాస్ అయిపోయాను అక్క, నువ్వు ఇంగ్లీషులో పాస్ అయిపో, మన ఇద్దరం కలిపి చదివేసుకుందాం అంటే ఎవరిదో వాళ్ళకే. ఈవిడేమో నరుకులు కత్తిటి నరికేద్ది, ఆవిడే ముంగి గిగి అంటుంది. మరి ఎలా కుదురుద్ది? ఏదో అక్క 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 చిక్క 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 అంటారు.
అక్క చిక్క పెళ్ళిళ్ళు అవ్వాక ఎవడ చుక్క వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ. మనమందరం వివాహము కాకముందున్న విశ్వాసం వేరు, మన తర్వాత విశ్వాసాలు మారుతున్నాయి. కానీ విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క విశ్వాసంలోనే నిరీక్షణ. 2 అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములను నువ్వు సొంతం చేసుకోవాలి అంటే గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. పరలోకం ఉందా? నిరీక్షణ కలిగి ఉంది. పాతాళం ఉందా? ఉంది. నిరీక్షణతో చూడాలి. దేవుడు నా బలహీనతను తొలగిస్తాడు. విశ్వాసము నిరీక్షణ కలిగి నువ్వు నమ్మాలి. దేవుడు నా బలహీనత నన్ను విడిపిస్తాడు. చాలామందికి ఆక్సిజన్ అంతలేదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం, చాలామందికి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాను ఈ జ్వరం వచ్చాక. జాగ్రత్త. దయించి 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 ఆయన కృప కావాలి. ప్రార్థించండి. పిల్లలు కొందరు హాస్పిటల్లో ఉన్నారు, కొందరు హాస్పిటల్ బెడ్లు ఖాళీ లేక ఇంటి దగ్గర ఉన్నారు. ప్రభా నీ హస్తం చాపయ్యా, నీ హస్తం చాపయ్యని ప్రభుని బ్రతిమాలదాం. ఆయన తప్ప మాకు దిక్కెవరు? ఈ వాక్యం ఎంత జటిలమైన పరిస్థితిలో పొద్దున్న సందాల రోజుకి 3 వాగ్దానం, ఉదయకాలపు విజ్ఞాపన ప్రార్థన, సాయంకాలం పిల్లలు అనుదినము దేవునితో పరిచర్య అనే ప్రత్యేక ప్రార్థన, ఆదివారం 3 సార్లు, రేపు సాయంకాలం ఉపవాస ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం హెర్లీ వాగ్దానం, ఉదయకాలపు మధ్యాహ్నం రాత్రికి. ఆదివారం 3 వర్తమానాలు 3 పంచుకుంటాం. దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో కనెక్ట్ అవ్వండి. దేవుని గణపరుద్దాం. దేవుని మహాకృప మనందరికీ తోడయుండును గాక. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలోకి మాట చూస్తే మనం ప్రార్థన చేసుకునే సమయం ఆసన్నమవుతుంది. రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇట్టి నిరీక్షణ మనలను ఏం చేయదట? సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. ఎట్టి నిరీక్షణ? కాబట్టి మీ విశ్వాసం మనుషుల నీతిని తీర్పును బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండండి. దేవునితో సమాధానం కలిగి. కానీ ఇక్కడ మనం ఏం కలిగి ఉండాలంటే అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయును ఎరిగి శ్రమలయందు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమలో హృదయములలో కుమ్మరింపబడును. ఏమిటి నిరీక్షణ? శ్రమలలో, అవమానాల్లో, వేదనలో, దుఃఖములో, నిట్టూర్పులలో మనము ప్రభు వైపు మనం చూడాలి. స్తోత్రం. ప్రభుతో మనం నడవాలి. నిరీక్షణ గలవారై ఈ ఎర్ర సముద్రం దాటిపోతున్నామని నమ్మాలి. మన పరిస్థితులు ప్రతికూలతగా, ఆయాసంగా, దుఃఖంగా ఉన్నా సరే ఎన్నిట్లో నా ప్రభు జయమిస్తున్నాడని మనం నమ్మాలి. ప్రభు సన్నిధిలో ఈ నమ్మకాలు కలిగి ఒమ్ము కాక స్థిరులుగా మనం సాగిపోదాం. ప్రభు దృష్టికి యోగ్యమైన వారుగా, ప్రభు దృష్టికి అంగీకారమైన వారుగా మనం ఉందాం. అటువంటి ప్రయాణం చేసి ప్రభు దృష్టికి ఆయన కార్యాలు చూడాలి అంటే, ఆయన కార్యాలు పరిపూర్ణం కావాలంటే నిరీక్షణ. ఏమిటి నిరీక్షణ? త్వరగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో మార్త యేసు ప్రభు వారితో మాట్లాడుతూ, అమ్మా మీ తమ్ముడు బ్రతుకుతాడమ్మా అని చెప్తున్నాడు. ప్రభు బతుకుతాడమ్మా అని ప్రభు చెప్తే, బ్రతుకుతాడు ప్రభువా చదువుతావేటమ్మా. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదును. అందుకు యేసు, ఇదిగో యేసయ్యా మా తమ్ముడు లేస్తాడు, మాకేదో అలా చెప్తున్నావు, కానీ ఎప్పుడు అంచు దినాల్లో పునరుద్ధాన శక్తి ఉందని నువ్వు చెప్తున్నావు చూసావా, 2వ రాకడలో అందరూ లేస్తారు, అప్పుడు మా తమ్ముడు కూడా లేస్తాడు
అంటే ప్రభు అంటున్నాడు అక్కడ, పునరుద్ధానమును జీవమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప పట్టుదల. మార్తకు ఒక విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఏమిటి అదని మనం చూస్తే పిల్లరా, రాకడలో మా తమ్ముడు లేస్తాడు, మా తమ్ముడు లేస్తాడు అని చెప్తుంది. లేదమ్మా, నేను ఇక్కడ ఉన్నాను, నేను లేపగల సమర్థుడను అని ప్రయాణం చేస్తారు. కానీ మార్తకి ఒక గొప్ప నమ్మకం ఏంటో తెలుసా? పునరుద్ధానమందు మా తమ్ముడు లేస్తాడు. ఒక మంచి మాట చెప్పి మహాదేవుని గణపరిచి నేను ముగిస్తున్నాను. పులారా, దానియేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము నిరీక్షణ అనే దానికి ఒక మాట చెప్పి ప్రభు ప్రార్థన చేసుకుందాం మనందరము కూడా. 3:17 బాకాను ప్రిల్లన గ్రోవిని పెద్ద వీణును. అదంతా చదవాలంటావమ్మా. అక్కడ అంటున్నాడు చూడండి పిల్లరా, మా దేవుడు రక్షించ తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినను నీ వశమును మేము పడము. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు చూడండి, శత్రువులారా రాజుతో ఇలాగు చెప్పిరి, మా దేవుడు తప్పించ రక్షించగల సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమని నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు మేషకు అబేద్నెగోయను వారిని విషయములో తన ముఖము వికారమాయను. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజరు మాకు ఏమి లేదు, చింత లేదు. మా దేవుడు మండుచున్న వేడిమి గల యజ్ఞగుండములోంచి మమ్మలను తప్పించి రక్షించగల సమర్థుడు. ఆ వశము పడకుండగా మమ్మలను ఒకవేళ ఇది నిరీక్షణ అంటే, ఒకవేళ రక్షింపకపోయినను మీ ప్రతిమను నమస్కారం. ఇది నిరీక్షణ అంటే. అన్నీ జరుగుతాం గొప్ప కాదు. మార్తకు నిరీక్షణ ఏంటి? నా తమ్ముడు అంచు దినములలో లేస్తాడు అని. శత్రువు మీదకి అభ్యర్థులు మా దేవుడు రక్షించి తప్పించగల సమర్థ. ఒకవేళ తప్పించకపోయినను నీ వశమును మేము పడం, మేము కాలిపోతాం. నిరీక్షణ. స్తోత్రం. నిరీక్షణ. అట్టి నిరీక్షణ నన్ను ఏం చేయదట? సిగ్గు పరచదు. దేవునికి స్తోత్రం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము దేవుని సన్నిధిలో పిల్లరా 3వ వచనంలో ఒక చక్కటి మాటతో ప్రార్థనలోకి వెళదామా మనందరం కూడా. దేవుని పిల్లలారా 3వ వచనం చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని. ఇక్కడ 3 సంగతులు కనపడుతున్నాయమ్మా. 3 నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. దేవునికి స్తోత్రం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు అంటే పరలోకంలో ఒక నిరీక్షణ ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? నువ్వు నిరీక్షణ గలవారిగా ఉండాలి. 2 క్రీస్తు యేసునందు మీకు కలుగున్న విశ్వాసమును గూర్చి అంటే ఇక్కడ ఏముండాలి? నీకు విశ్వాసం. 3 పరిశుద్ధులందరి మీద నీకున్న ప్రేమను గూర్చి. 3 నువ్వు ఎప్పుడు కూడా ప్రేమను విడిచిపెట్టకూడదు. మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థించుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో శ్రేష్టమైనది ఆ ప్రేమ. అట్టి ప్రేమ నాకు కావాలి అన్న వారందరూ మోకరిందాం, చేతులెత్తుదాం, దేవుని స్తుతిందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం
ఈ సాయంకాలం ప్రభా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామా? కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామా? నా ప్రియ పరలోకపు తండ్రి, నా రక్షక, మహిమ కలిగిన వాడా స్తోత్రమయ్యా. అందరూ కలిసి ప్రార్థించండి. లైవ్ చూస్తున్న వారు ప్రార్థనలో ఉండండి. ఇక్కడ ఈ ప్రత్యక్ష ప్రసారములో ఏకీభించిన వారు ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మనందరం ప్రార్థన చేద్దాం. మనందరం విశ్వాసములో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా తండ్రి, ఈ సాయంకాలం వెళ్ళి పాదాలు కనికరించండి. నా దేశం మీద, నా ప్రాంత ప్రజల మీద, మా రాష్ట్రం, మా నియోజకవర్గం, మా యొక్క మండలం, మా చిన్న చిన్న గ్రామాలు, లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ సహవాసాలన్నిటినీ మీరు కనికరించండి బాబయ్య, కనికరించండి. ఒక్కసారి మీ హస్తం చాపండి. ఇగో నాయన, కడలి యేసురత్నం ఆక్సిజన్ అందగా అలసట చెందుతున్నాడు నాయన. ఒక్కసారి రెండు చేతులు జోడించి బ్రతిమాల్సనం బాబయ్య, కార్యం జరిగించండి, కార్యం జరిగించండి బాబు, కార్యం జరిగించండి. నూతన శక్తిని పంపండి. ఆక్సిజన్ లోపల ఉత్పత్తి కావాలనైనా, ఊపిరి అందాలు ప్రభా. 95 పాయింట్స్ అబోవ్ ఆక్సిజన్ అందడా సహాయించండి. 95 షెడ్యూల్ తగ్గకుండా సహాయించండి. ఆక్సిజన్ కణాలు పెంచండి. ఓ రోగ నిరోధక శక్తులు పెంచండి ప్రభా. అద్భుతం జరిగించండి. నరములకు శక్తి, మూలుగులకు శక్తి, ఆయన కణములో ఉత్పత్తి జరిగించండి. చెమట బిందువులు బయటికి వెళ్ళాలి. ఓ గాలి పీల్చుకోవాలి ప్రభా. మంచి గాలిని మీరు పంపించండి అయ్యా. ఈ కరుణ ప్రభా, ఈ వైరల్ ప్రాబ్లం, ఈ వైరస్ అని మీరు పూర్తిగా మీరు ముట్టండి ప్రభా. ఒక్కసారి సెలవుండి అయ్యా. నీ మాట సెలవిస్తే ప్రభా, ఐగుప్తులో ఉన్న ఆ పూరేళ్ళు, ఆ ధూళి, ఆ కప్పలు ప్రభా నదుల్లో పడిపోయినట్లుగా ఒక్కసారి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలన అవుటకు మీ సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. ఎన్ని ప్రయత్నాలు ప్రభా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వేల కొలది మరణాల సంఖ్య దేశం మీద వినబడుతున్నాయి. కానీ 4 లక్షలు సుమారు నాయన నమోదవిని 2 లక్షలకు వచ్చినాయి. కానీ మరణాల సంఖ్య తగ్గినట్టుగా లేదు బాబయ్య. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపించండి. మీ అగ్ని నాలుకలు, మీ అగ్ని కణములు, మీ శక్తి గల కణములు పంపించండి ప్రభువా. ఈ కరోనా పురుగును ప్రభువా అగ్ని చేత కాల్చండి. ఏ సునాములు అగ్ని చేత కాల్చండి ప్రభువా. కార్యాలు జరిగించండి. నీ మహాకృప తోడుగా ఉంచండి. ఇగో నేను కురుపుడు జ్యోతికి కూడా ఆక్సిజన్ అందక కొంచెం ఇబ్బంది పడుతుందండి ప్రభా. కుమార్తెను మీరు దర్శించండి. నేను నీ కుమార్తెను మీరు దర్శించండి. నీ కుమార్తెను మీరు దర్శించండి. ఆర్యటంలో ఉన్న బిడ్డలందరి మీద మీ కాపుదల ఉంచండి. దీవెన నాయన డేవిడ్, నేను ఇస్రాయేల్ గారు, మిరియాం, ప్రశాంతి, నిర్మల, ఇంకా ఆ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఒక్కసారి మీరు కనికరించండి. నేను నీ మహాకృప కనికిరం సన్నిధి తోడుగా ఉంచండి బాబయ్య. అద్భుతం జరిగించండి ఆయన, అద్భుతం జరిగించండి ఆయన. బలహీనలు ముట్టండి ప్రభా. మా ప్రాంతాల్లో చాలా మంది జీవితాల్లో నేను అలసటగా ఉంటున్నారు ప్రభా. నాయన నీకు దానియేలు గారు, నడప దానియేలు గారిని దర్శించండి. పూర్తి ఆరోగ్యం దయచేయండి, పూర్తి శక్తితో నింపండి నాయన. అభిషేకంతో కప్పండి ప్రభా. మా ప్రాంతాలన్నీ కూడా శస్యశ్యామలంగా మార్చండి నాయన, శస్యశ్యామలంగా మార్చండి ప్రభా. ఇగో నీ మందిరం దీవెన గ్రౌండ్ మందిరం పైన షెడ్ వర్క్ చేస్తున్నారు ప్రభా. శివగారు స్టాప్ అంతా వాళ్ళకి నీ ప్రత్యేకమైన కాపుదల ఉంచాను నేను. వారికి ఎవరికి ఏ విధంగా నేను హాని కలగకుండా నీ కాపుదల ఉంచాను. ఇదిగో ప్రభా, మేము నీ ఎదుట కొన్ని తలంపులు పెట్టి ఉన్నాం ప్రభా. యేసు నామములో నెరవేరుటకు సహాయం. అమెరికాలో రవికిరణ్ తన భార్య గౌతమి బిడ్డని నేను చింతల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. శ్రీనివాసరావు గారి ఫ్యామిలీని దర్శించాను నేను. ఇగో నైనా నీకు గల్ఫ్లో ఉన్న ప్రభా ఎలీషా గారిని జ్ఞాపకం చేసుకో. హైదరాబాద్లోని బిడ్డలందరినీ దర్శించాను. పాలకొల్లు, గుంటూరు ప్రభా, వైజాగ్ ప్రాంతాల్లోని బిడ్డలను దర్శించండి. తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు
ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ, సహవాసంలో ఉన్న బిడ్డలందరినీ కనికరించండి నాయన. ఒంగోలు ప్రభా, ముట్లూరు ప్రాంతాల్లో ఉన్న సేవకులను, సంఘాలు మీరు దర్శించారు ప్రభు. నా ప్రాంతాన్ని మీరు దర్శించారు. నల్లమిల్లో ఉన్న నాయన షారుణమ్మ గారు ప్రభు, వారి బిడ్డలను మీరు ధైర్యపరచండి. తిమోతి గారు లేని లోటు మేము ఎవరు తీర్చలేము, కానీ నాయన మీరే ఆదరించారు, కృప చూపించారు. కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఆదరణ దయచేయండి ప్రభు నాయన. ఇక మీద మీ కృపగల హస్తం చాపి ఈ వ్యాధి నివారణకి పరిష్కారం దయచేయండి. తుఫానుల ప్రభావం ఆ ప్రాంతాలకు రాకుండా సహాయం చేయండి. ధాన్యాలకు మద్దతు రేటు సహాయం చేయండి ప్రభు. అన్నీ కూడా క్రమముగా మర్యాదగా జరగటం సహాయం చేయండి, కృప చూపించండి నాయన. ప్రభా, మా ప్రాంతాల్లో ఉన్న ప్రభా, మా మండలం, మా నియోజకవర్గం, మా జిల్లాలో ఉన్న నాయకులందరినీ దర్శించండి ప్రభా. డాక్టర్స్ని, నర్సుల్ని, కంపౌండర్స్ని ప్రభా, పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ దర్శించండి. వాలంటీర్లు, యాన్మేటర్స్ ప్రభా నయనానికి స్తోత్రం తండ్రి. సచివాలయం స్టాఫ్ ప్రభా, రెవెన్యూ స్టాఫ్, నేను పోలీస్ సిబ్బంది ప్రభానికి ఆశా వర్కర్లు అందరినీ కూడా కనికరించండి. మీ మహాకృప దయచేయండి ప్రభా. ఆరోగ్యాలు దయచేయండి. ఓ ప్రభా, ముద్దుగయ్య గారు పాప రాజకుమారి తన భర్తకి, కుమారుడికి బాగోలేదని చెప్పింది. నేను బిడ్డను కనికరించండి, మహాకృప తోడుగా ఉంచండి. ప్రాంతాలన్నీ దర్శించండి. నేను కుందూరులో నేను చంద్రకళ, తన అక్క, బావగారు, వారి కుటుంబాల, వారి బంధువులు అస్సిని దర్శించండి. వాసాలయంలో ప్రభా కుమార్తెను దర్శించు ప్రభా నాయన. కృపామణికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మరొక చెల్లి కూడా బాగోలేదని తెలిసింది ఆయన ప్రభా. ఇంకా ఎవరైతే బలహీన ముట్టడి స్వస్థపరచండి ప్రభా. ప్రాంతాలతో మీ కంచి వేయండి నాయన. మీ శిలువ రక్త పానమాలు ప్రోక్షణగా ఉంచండి. జయమిచ్చి నడిపించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని కృప చూపించమని, సమస్తమును ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా జరిగించండి. ఈ సాయంకాలపు ప్రార్థన బిడ్డలు అందరితో మీ సన్నిధి ఉంచండి. అందరికీ నెట్ బాగా రావడం సహాయం చేయండి. లైవ్ చూస్తున్న బిడ్డలకు ఒక దైవ దర్శనము కలిగిన వారు, లైవ్లో ఎవరైనా బలహీనైతే ముట్టండి నాయన. లైవ్లో ఏకీపిస్తున్న బిడ్డలు మీరు ముట్టండి నాయన. విశ్వాసముతో వారిని తాకుతుండగా, అభిషేకాన్ని రిలీజ్ చేస్తుండగా అక్కడున్న ప్రజల మధ్యన అద్భుతము జరిగించండి నాయన. లైవ్ చూస్తున్న మీరు ఎవరైనా అస్వస్థతలో ఉంటే నా ప్రభు స్వస్థపరచగల సమర్థుడు, నాకు ఎదురుగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని వాగ్దానం ఇచ్చావు నాయన. వాగ్దానం నెరవేరుటకు సహాయం చేయండి. వాగ్దానంలో ఆనందించండి, వాగ్దానం సొంతం చేసుకోండి, వాగ్దానాన్ని కలిగి నడవండి. అపవాది తంత్రములు కాళ్ళ కింద తొక్కండి. యేసు నామం శక్తిగల నామం, యేసు నామం బలమైన దుర్గం. అన్ని నామముల కంటే పైన నామం. ఆయన నామమును కలిగి ఉండు, ఆయన నామమును స్మరించు, ఆయన నామములో ఇంక్లూడింగ్ అయిపో, కలిసిపో, కరిగిపో. మహాకృప పాత్రులుగా ఉండు. అపవాది తంత్ర లోక పరిస్థితులు భయపడక జాగరూకుడై విశ్వాసంలో, ప్రార్థనలో గడుపు. దేవుడిచ్చిన ఈ తరుణం ప్రార్థనలో, భక్తిలో, శ్రద్ధలో మరింత దగ్గర అవటానికి మంచి అవకాశం ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుని సాగిలపడు. సహాయం చేసే దేవుడు నిన్ను ప్రేమించి ఆయన రాజ్యానికి వారసులుగా చేయటానికి నిన్ను పిలిచాడు. ఆ పిలుపుకి నిరీక్షణ గలవారై ఆ విశ్వాసములో నిరీక్షణలో ప్రేమనే కవసలు కప్పబడి రాజ్యానికి వారసులుగా ఉండండి. ఆయన కృపా సన్నిధి మీ అందరికీ సదా తోడైండు నడిపించునుగాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయములు కలుగునుగాక. అపవాదికులకు అనంత నాశనము, అపజయము కలుగునుగాక. యేసు నామములో విజయం, విజయం, విజయములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రేపు ఉదయం తెల్లవారుజాము 4:45 వాగ్దానం కొరకు ఎదురు చూద్దామా? అలాగే 5 గంటల నుంచి ప్రత్యేక వర్తమానం కొరకు ఆశపడదాం. దేవుని సన్నిధిలో మనందరికీ తోడై నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.